ఎల్లప్పుడూ నా ఆత్మ నరులతో వాదించదు. ఇప్పుడు ఒకరు ఉన్నారండి, ఇద్దరు ఉన్నారండి, ఇలాగ మేము ఒకరికి చెప్తా ఉంటామండి, అయ్యో నీ బ్రతుకు మార్చుకో, నీ జీవితం మార్చుకో, దేవుడు నీకు చెప్తున్నారు, నీ బ్రతుకు మార్చుకోవా, నీ హృదయాన్ని మార్చుకోవా, నీ జీవితాన్ని మార్చుకోవా, నువ్వు అలాగే నరకానికి వెళ్ళిపోతావా. ఎన్నాళ్ళు చెప్తారండి? ఎవరికైనా ఎన్నాళ్ళు చెప్తారు. తాగుతా ఉన్నావు, తిరుగుతా ఉన్నావు, ఆడవాళ్ళని వేసుకుంటా ఉన్నావు, మగవాళ్ళని వేసుకుంటా ఉన్నావు, ఇలాగ రకరకాలుగా సమయాన్ని వృధా చేసుకున్నావు, సినిమాలు చూస్తూ ఉన్నావు, డాన్సులు వేస్తూ ఉన్నావు, ఇది వద్దమ్మా, ఇది చెయ్యొద్దు బాబు, ఈ డ్రగ్స్ వేసుకోవద్దు. ఎన్నాళ్ళు చెప్తారు? ఎవరి బుద్ధాలకు ఉండాలి కదా. ఎల్లప్పుడూ దేవుని ఆత్మ నరులతో బాధించదు. ఇంకా ఒక సమయానికి మౌనం అయిపోద్ది. దేవుని ఆత్మ ఎల్లప్పుడూ బాధించదు కదా. ఒక సమయానికి ఇంకా దేవుడే విసిగిపోయి వదిలేస్తారు, ఇంకా మొత్తం నాశనమే అయిపోద్ది. ఇంకా అప్పుడు కూడా అలాగే జరిగింది. ఎల్లప్పుడూ నా ఆత్మ నరులతో బాధించదు అని ఒక డిక్లరేషన్కి వచ్చారు. ఇంకా భూమిని నేను నాశనం చేయాలనుకున్న స్థితి సారక మాన్తో ఒక వాడు చేసుకొని దానికి మెజర్మెంట్స్ అన్నీ చెప్పారు, కిటికీ గురించి కూడా చెప్పారు, అవన్నీ చెప్పారు, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ నోవాకి ఇచ్చారు. కనుక దేవుని ఆత్మ కానీ దేవుని బిడ్డలు కానీ ఎల్లప్పుడూ మీతో వాదించరు, తప్పేది ఒప్పేది చెప్తారు. అలా రిపీటెడ్గా చెప్తే ఆత్మ క్షీణించిపోద్ది కదా. దేవుడు అలాగా మేము శిక్షిస్తూ ఉన్నారు, పాపం చేస్తున్నప్పుడల్లా శిక్షిస్తూ ఉన్నారు, అప్పుడు ఆత్మ క్షీణించిపోద్ది కదా. కనుక ఎన్నిసార్లు చెప్తారు? దేవుడు మాత్రం ఎన్నిసార్లు చెప్తారు చెప్పండి. అదే 7:1 ఆదికాండం 7:1 యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయినట్టు చూచితిని కనుక నీవును నీ ఇంటి వారిని వాడలో ప్రవేశించుడి. పవిత్ర జంతువుల ప్రతి పోతులేడును, ప్రతి జాతి పోతులు పెంటులేడును, పవిత్రములు కాని జంతువులు ప్రతి జాతి పోతు పెంటి 2, ఆకాశ పక్షుల ప్రతి జాతి మగవేడు ఆడవేడు, నీవు భూమి అంతటి మీదకి సంతతిని జీవంతో కాపాడినట్లు నీ యొద్ద ఉంచుకొనుము. పవిత్రం కానివి, పవిత్రమైనవి, అపవిత్రమైనవి, పవిత్రమైనవి పెంటు అంటే లేడీ అండి, పోతు లేడు, పెంటు లేడు, పవిత్రమైనవి. అపవిత్రమైనవి పోతులు 2, పెంటులు 2, ఆకాశ పక్షుల్లో అన్నీ నశించిపోకుండా ఇవి నీ దగ్గర ఉంచుకో అని చెప్తున్నారు అక్కడ నోవాకి దేవుడు. ఇంకా నువ్వే నిందారహితుడిగా ఉన్నావు, ఈ తరం అంతట్లో నువ్వే నిందారహితుడిగా ఉన్నావు కనుక నువ్వు నీ కుటుంబమే రక్షింపబడుతుంది, ఇంకెవ్వరూ రక్షింపబడరు అని అక్కడ దేవుడు నోవాతోని చెప్తున్నాడు.